అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎలాంటి రాజ్యాంగ పదవి లేని ఒక వ్యక్తి తాడిపత్రి నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిగా మారిపోయాడు. అతడికి భయపడి హైకోర్టు ఆదేశాలను సైతం పాటించడం లేదు పోలీసులు. శాంతి భద్రతలు ప్రశ్నార్థకమవుతున్న బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం చూసి చూడనట్టు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నడుం బిగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తాడిపత్రి అరాచకాలపై ప్రత్యక్ష పోరుబాటను ఉధృతం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు చేయిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ తాడిపత్రి నియోజకవర్గంలో మరింతగా రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజల్లో భయాందోళనలు కలిగించేందుకు హింసా రాజకీయాలు చేస్తున్నారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద టీ తాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై జేసీ వర్గీయులు హత్యాయత్నం చేశారు. అనంతరం ఆయనకు చికిత్స అందకుండా తాడిపత్రి ప్రభుత్వాసుపత్రి పైన కూడా దాడి చేశారు. అక్కడ కూడా పలువురు గాయపడ్డారు. బాధితుడిని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. కాఫీ తాగేవాని స్టేషన్ ముందరనే 5:30-6 గంటల ప్రాంతంలో కొట్టడం జరిగింది. అంటే రద్దీ ప్రాంతం. ఆ టైంలో పోలీసు అధికారులు అందరూ కూడా స్టేషన్లోనే ఉంటారు. కనీసం 50 మీటర్లు కూడా ఉండదు. దీన్ని బట్టి చూస్తా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డితోనో అస్మిత్ రెడ్డితోనో మాట్లాడి పోలీసు అధికారులు కుముక్కై ఈ ఘర్షణలన్నీ జరుగుతున్నాయి. అక్కడుండే పోలీసు అధికారులు చాలా నీచంగా ప్రవర్తిస్తాం. జేసీ అనుచరుల కన్నా అక్కడుండే పోలీసు అధికారులు ఇంకా నీచంగా ప్రవర్తిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఇంతమంది మీద దాడులు చేసినా మా కార్యకర్త ఎవరు కూడా తెలుగుదేశం జెండా పట్టిన పాపాన్ని కూడా పోవడం లేదు ఇంతవరకు. పోలీసుల అండదండలతో రెచ్చిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులు చేయిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా నేతలు సీరియస్గా స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై ఉధృతమైన పోరాటాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు తాడిపత్రి పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపట్టనుంది వైఎస్ఆర్సీపీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.